నమస్కారం ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో చదువుకునే విద్యార్థుల కుటుంబాలకు భారీ శుభవార్త వచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎవరికి వస్తుంది? ఎలా వస్తుంది? ఎప్పుడు జమ అవుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. తల్లికి వందనం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సహాయ పథకం. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు చదువు మానేయకుండా ఉండేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు సహాయం అందుతుంది. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మంజూరు చేస్తారు. అందులో 13,000 రూపాయలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. 2,000 రూపాయలు స్కూల్ నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. ఈ పథకం పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతూ ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూల్లో చదవాలి. కనీసం 75% హాజరు ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు లోపు ఉండాలి. 2026 నుంచి 27 వరకు విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు జూన్ 2026లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. స్కూల్స్ ప్రారంభమైన వెంటనే డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. మీకు డబ్బులు రావాలంటే వెంటనే ఈ విషయాలు చెక్ చేయండి. ఆధార్, బ్యాంక్ లింక్ అయిందా? ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయిందా? విద్యార్థి హాజరు సరిపోతుందా? స్కూల్లో వివరాలు సరిగ్గా నమోదు అయ్యాయా? ఇవి తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రత్యేక ఆన్లైన్ అప్లికేషన్ లేదు. స్కూల్ హెడ్ మాస్టర్ లేదా గ్రామ సచివాలయం ద్వారా విద్యార్థి వివరాలు ప్రభుత్వానికి పంపిస్తారు. అర్హులైన వారికి నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ పథకం వల్ల లక్షలాది విద్యార్థులకు చదువు కొనసాగించడానికి సహాయం అవుతోంది. మీ ఇంట్లో స్కూల్ పిల్లలు ఉంటే ఈ వీడియోను వాళ్ళ తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.